నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ లో గెలిచి సడన్ గా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో అయితే దాన్ని స్పీకర్ గారు సరైన ఆధారాలు లేవు అని చెప్పేసి ఈ కేసును కొట్టివేస్తున్నామని చెప్పారు. సో వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారనమాట. అయితే ఇప్పుడు ఈ హైకోర్టులో అనేది అనర్హత వేట్ అనేది సెట్ అవుతుందా, లేకపోతే అక్కడ కూడా తీసేస్తారా? అంటే మనకు ఎవరు ఏ పార్టీలో నుంచైనా ఎక్కడి నుంచైనా ఎవరైనా అంటే ఒక పార్టీ ఒక బీఫామ్ ఇచ్చింది అని అనుకుందాం. ఏ పార్టీ బీఫామ్ టికెట్ మీద గెలుస్తారో అదే పార్టీలో ఉండాలనేది ఒక ప్రజలు ఆలోచించి ఓటేసేది. అదే రీజన్ కూడా అదే ఉంటుంది. లోకల్గా వాళ్ళకి ఎంతో కొంచెం ఇమేజ్ ఉన్నా కొంచెం పార్టీ మీద కూడా బేస్ అయ్యి పడే ఓట్లు కూడా ఉంటాయి కదా. సో అది ఎందుకో ఏ నాయకుడు కూడా గుర్తించుకోవట్లేదు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏది అధికారంలో ఉంటే వాళ్ళకి జంప్ అవటం అనేది జరుగుతూనే ఉంది. కానీ చాలా నీతిమంతుల్లాగా కేసీఆర్ గారు ఈ రోజున చెప్తున్న మాటలు ఏదైతే ఉన్నాయో, అరే ఏంటి నా ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లాగేసుకుంటున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి సూట్ అవుదమ్మా ఈ మాటలు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు కూడా అవే కదా. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలందరినీ లాగేసుకోవటం కానివ్వండి, ఇవన్నీ చేశారు. కాంగ్రెస్ లో వాళ్ళని కూడా వాళ్ళు తీసుకున్నారు గతంలో. ఈ దానం గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా అప్పట్లో. అంటే ఇక్కడ ఎలా అనిపించింది, వాళ్ళు చేస్తే తప్పులేదు వీళ్ళు చేస్తే తప్ప అన్నట్టు ఉంది. అంటే గతంలో 14లో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు దగ్గర 15 మంది ఉన్నారు. అంతమందిని తీసుకున్నారు. ఆ రోజున మల్లారెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే ఆయన అటు వెళ్ళాడు. అంటే ఇవన్నీ ఎవరి మూలన జరిగాయి? ఆయనే కదా నేర్పించాడు తెలంగాణలో. 2023లో 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారని చెప్పేసి, పార్టీ మారిపోయారని చెప్పేసి ఆయన ఈ రోజున మళ్ళా అంటే కోర్టు మెట్లు ఎక్కటం కానివ్వండి, నాకు జస్టిస్ జరగాలి, న్యాయం కావాలి, నా పార్టీ బీఫామ్తో గెలిచి వాళ్ళందరూ వెళ్ళిపోయారని చెప్పడం అనేది ఓకే, ఫైట్ చేయడంలో తప్పు లేదు. కానీ మనం ఏం చేసామనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రోత్సహించింది ఈయనే కదా, కేసీఆర్ గారు ప్రోత్సహించారు అవన్నీ. ఆయన చేసిన పనులే కదా. ఇప్పుడు అదే వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నీ దగ్గరికి అప్పుడు ఎలా వచ్చారు? వాళ్ళేగా, అది టీడీపీ నుంచి ఎలా వచ్చారు వాళ్ళ దగ్గరికి. సో ఇప్పుడు అదే వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు. కరెక్టే మేడం. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధిష్టానంలో లేదు కాబట్టి ఈ పార్టీ పేరు చెప్పుకొని గెలిచేసి మేము ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతాం అనేది అది ఒక వరకు మోసమే కదా మేడం. పార్టీ అదే అసలు నేను పబ్లిక్ గా మోసం చేసేది ప్రజల్ని. ఇక్కడ మోసం చేసేది ఎవరికి? నా నాయకుడు చేసిన పనులు అవే. కానీ అప్పుడు మోసపోయింది ప్రజలే, ఇప్పుడు మోసపోతుందన్న ప్రజలే. ఎందుకంటే ప్రజలు ఆ ఏ పార్టీలకి నమ్మి ఓటేశారు అనేది, ఆ బీఫామ్ తీసుకొని ఆ పార్టీ పేరు మీద ఆ పార్టీ గుర్తుతో ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళడం అనేది తప్పు. అది ఎప్పుడు జరిగినా అది ఖండించాల్సిన విషయమే. తెలంగాణలో అది స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు? కేసీఆర్ గారు కదా. సో ఇక్కడ తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకున్నాడుగా ఆ రోజున. అంటే అంతకుముందు ఇలాంటి ఎప్పుడు జరగలేదా? అంటే అంతకుముందు ఇంత ఒకేసారి ఇంతంత మంది వెళ్ళిపోవటాలు ఇలాంటివి అయితే జరగల. ఏదో అంటే వాళ్ళు నచ్చకపోతే ఇంటి పరంగా ఉండిపోవటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. కానీ స్టార్ట్ చేసిన తెలంగాణలో మటుకు ఖచ్చితంగా కేసీఆర్ గారే. అంటే ఓ 15 మంది ఇట్లా వెళ్ళిపోవటం, అంటే ఎన్టీఆర్ గారి టైంలో ఒక పార్టీలో ఇలా అంటే ఒక 6 నెలల్లోనే ఒక సంక్షోభం రావటం ఇట్లాంటివి జరిగినా కూడా ప్రజలు వ్యతిరేకించేశారు. అలాంటి ఉద్యమం లాంటిది వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 15 మంది ఎమ్మెల్యేలే కదా అని చెప్పేసి ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూడా అంత సీరియస్గా కోర్టుకి వెళ్ళటం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా చేయలేదు. దాని పర్యవసానమే మేము కూడా ఫేస్ చేసినాం. అంటే 15 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటం కానివ్వండి, అది చాలా బాధాకరం. ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుంది. ఎంపీలు వెళ్ళిపోయారు. ఆ స్థాయిలో ఆయన తీసుకున్నాడు, అంతమందిని తీసుకున్నాడు ఆయన ఆ రోజున. ఇంతమందిని తీసుకున్నప్పుడు ఆ రోజున ఆయన ఫీల్ అయ్యి ఉండాల్సింది కదా. ఈ రోజు ఆయన విషయానికి వచ్చినప్పుడు మటుకు ఇలాగా ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు, వస్తుంటుంది పోతుంటుంది అధికారం అనేది. ఆ 5 ఏళ్ళ వరకే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. 5 ఏళ్లలో కూడా ఎన్నో టెన్షన్స్, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అన్నట్టు ఎవరు ఎప్పుడు విభేదిస్తుంటారో తెలియదు. అలాంటిది ఉన్నప్పుడు ఇలాంటివి జరగకూడదు. యాక్చువల్లీ జరుగుతున్నాయి అని అంటే ఒకవేళ నేను అనేది ఏంటంటే స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఆ నాయకుడు మీకు నచ్చలేదు, ప్రజల్లో నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? లేదు కదా. వాళ్ళ ఓటు అనేది వేసింది. ఆ రోజున టీడీపీకి నమ్మి ఓట్లేశారు ప్రజలు. టీడీపీ కావాలనుకొని ఓట్లేశారు. 2014లో అంత మూమెంట్ ఏమంటే తెలంగాణ తెచ్చింది కేసీఆర్, ఇచ్చింది ఆవిడ సోనియా గాంధీ. ఇన్ని ప్రచారాలు చేసినా దానికి ఒప్పుకున్న వ్యక్తి, అది రావడానికి ఫస్ట్ సంతకం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజున తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించిన వాళ్ళందరూ కూడా గెలిపించారు కదా.
మిగతా ఏ ఏ నియోజకవర్గాల్లో ఓడిపోయామో అక్కడంతా కూడా మా ఓట్ బ్యాంక్ ఉన్నింది కదా. సో పార్టీని మొత్తం నిర్వీర్యం చేయాలని చెప్పి ఉన్న అధ్యక్షులను కూడా లాక్కుంటా చేశారు. ఈ రోజున ఏం జరిగింది? ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోతే కోర్టుకు వెళ్ళారు. ఆయనకి ఏం చేశారో అదే వచ్చింది అంటున్నారు. నేను అనేది ఏంటంటే మనం ఏది ఇస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది. సో అక్కడి వరకు వెళ్ళింది కానీ రేపు పొద్దున ఇంకొకసారి ఈ టర్మ్ కాకుండా నెక్స్ట్ టర్మ్కి అనుకుందాం, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీకే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇంకొకసారి కానీ అంటే ఆ ఎమ్మెల్యేలతో పాటు ఎంతమంది చాలా మంది క్యాడర్ వెళ్ళిపోయినారు. నెక్స్ట్ టైం కానీ అసలు రాకుండా ఉందనుకోండి, బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, కనుమరుగైపోతుంది. మేడం అసలు ఈ అనర్హత వేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ కనుక వీళ్ళ మీద హైకోర్టు ఓకే అని చెప్పేస్తే వీళ్ళకి ఏంటి సిచ్యువేషన్ ఏమవుతుంది అంటారు? ఓకే అని చెప్తే మళ్ళా ఎలక్షన్స్కి అనర్హత వెయిట్ వేస్తే వాళ్ళు ఉండాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చే దీన్ని బట్టి ఎలక్షన్స్కి వెళ్ళమంటారా, లేకుండా అంటే లేదు వాళ్ళు అదే పార్టీలో కంటిన్యూ చేయాలి కానీ వాళ్ళది వేరే పార్టీకి వెళ్తే దాన్ని తీసుకున్న అది చెల్లదు అనేది ఏమైనా వస్తాయా? వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ని బట్టి ఉంటుంది ఈ రకంగా అనేది. ఎలక్షన్స్కి వెళ్ళమని అయితే ఏమీ చెప్పరని నేను అనుకుంటున్నాను. 10 మంది ఎమ్మెల్యేలు అంటే మాటలు కాదు మేడం. అది కూడా 10 మంది ఎమ్మెల్యేలని ఎలక్షన్కి వెళ్ళమని ఇంకా 2 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకొని మళ్ళీ ఈ కన్ఫ్యూజ్ అంతా క్రియేట్ అవటం కన్నా మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పనులు ఎలక్షన్స్ అంటే. ఎలక్షన్స్ ఉండకపోవచ్చు, అదే పార్టీలో కంటిన్యూ చేయమని చెప్తారేమో, కానీ ఏదైనా అలాంటి డెసిషన్ రావటం అయితే కరెక్ట్. అంటే ఫ్యూచర్లో ఏ ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఇలా వెళ్ళటానికి అవకాశం ఉండదు. కాదు మేడం, ఇప్పుడు ఎవరైతే అనర్హత వేటు పడుతుందో వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ ఎలక్షన్లో నిలబడడానికి ఉండదంటారా ఇలా ఏమన్నా జరిగితే? అది ఏదైనా సరే కోర్టు చూపెట్టి వీళ్ళకి ఇప్పుడు ఈ రోజున అనర్హత వేటు వేస్తుంది అనేది మనం చూడాలి. వాళ్ళు ఇచ్చే దీన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు మారారు కాబట్టి నెక్స్ట్ ఉండదని అంటమా, లేకుంటే మీరు ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీలో కంటిన్యూ చేయాలి, మీరు అటు వెళితే అది చెల్లదంటారా? అసలు అయినా కాంగ్రెస్కి ఇప్పుడు అవసరం లేదు, ఈ వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల మూలాన మద్దతు ఏమి వాళ్ళకేమో అవసరం ఉండదు. సో ఈయనైనా ఈ చేసేవాడేమో, ఇప్పుడు అక్కడ మెజారిటీ తక్కువ ఉందనుకోండి, సో లాగేసుకోవటానికి ప్రయత్నించేవాడుగా కేసీఆర్ గారైనా వాళ్ళ గవర్నమెంట్ పడగొట్టడానికి. ఇప్పుడు వెళితే ఇప్పుడు కాంగ్రెస్కైనా మంచిదే కదా, ఇప్పుడు ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండండి, ఇది చెల్లవు అని అన్నారు అనుకుందాం, కోర్టు అదే డెసిషన్ ఇస్తుంది అనుకుందాం. మీరు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారటాలు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారటాల మూలాన గవర్నమెంట్ ఏం చేంజ్ అవ్వదు. సో ఏ బీఫామ్తో ఎవరెవరు గెలిచారో ఆయా ఎమ్మెల్యేలు ఆయా పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది ఏమైనా చెప్పారని అనుకుందాం. సో 2 పార్టీలకి కూడా హ్యాపీయే కదా. సో కాంగ్రెస్ కూడా భయపడే పని ఏమి ఉండదు కదా. రేపు పొద్దున వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వీళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి ఏమైనా మెజారిటీ వచ్చేసి గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఉండదు అని అనుకోవటానికి. సో ఎవరు స్థానంలో వాళ్ళు ఉండాలి అని రావటం అనేది అయితే కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఇలా మా గెలిచిన తర్వాత ఈ పార్టీకి ఆ పార్టీకి జంపులు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారనుకోండి, దాని మూలన ఇబ్బంది, ప్రజలని అవమానించినట్టు. ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి అయితే నమ్మి ఓటేశారో, ఏ పార్టీ బీఫామ్ మీద వాళ్ళు గెలిస్తే మనకు న్యాయం జరుగుతుంది అనుకొని వేశారో అదే పార్టీని ఉంచాలి కదా. సో అది మార్చటం మూలాన అనేది కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.